హౌస్ ఆఫ్ స్వాప్ లో ఏదైనా దొరుకుతుందనిపిస్తుంది. అవును, కొన్ని పార్ట్స్ లేకపోయినా పని చేయకపోయినా పట్టించుకోకూడదు. అక్కడ ఒక ఆర్చరీ సెట్ కనబడ్డట్టుంది. హే బాయ్స్, నేను కనిపెట్టింది చూసారా? నేను నీ వయసులో ఉన్నప్పుడు ఉపయోగించిన నా పాత గోల్ఫ్ క్లబ్ స్కూప్. గోల్ఫ్ ఒక బోర్. అది చాలా పొరపాటు. గోల్ఫ్ ఎంత చురుకైనా తెలివైన గేమో తెలుసా? ఇంకా నాలో ఆ సామర్థ్యం ఉంటుందో చూద్దాం. విక్ట్రోలా స్పీకర్ మీద ఓ కన్నేసి ఉంచు. గోల్ఫ్ మరేమంత బోర్ కాదు. చూడండి డాడీ, నేను అది అటు వెళ్ళింది అనుకుంటాను. ఎక్కడున్నావా మిస్టర్ క్యాట్? దొరికింది. వావ్! అమ్మో, ఈ బాల్ సూపర్ గా ఉంది. గోల్ఫ్ లోని విషయాలన్నీ సూపరే. నౌ కమాన్, ఎలా నిలబడి ఆడాలో చెప్తాను. లెగ్స్ ని స్ట్రైట్ గా పెట్టు. భూమి కింద నుంచి శక్తిని అందుకో. చంద్రునితో నీ భుజాలను కలుపు. నీ మూడో కంటిని బాల్ మీద పెట్టు. నీ చెవులతో ఊపిరి పీల్చుకో. ఇప్పుడు కొట్టు. సారీ డాడ్. నేను నా మూడో కంటిని క్లబ్ మీద ఉంచాల్సింది. అసలు నువ్వేం చేస్తున్నావు బర్డ్? కూప్ కి గోల్ఫ్ నేర్పిస్తున్నావా లేక మోడర్న్ డాన్స్ నేర్పిస్తున్నావా? ఇదిగో టెన్నిస్, ట్రై చేయి. విండ్ డైరెక్షన్ ని, వెలాసిటీని, ఇక్కడ కాంప్లెక్స్ ఏరోడైనమిక్స్ ని జాగ్రత్తగా గమనించి మనం దీనికి తగిన ఎర్గోనామికల్ స్టాండ్స్ ని జాగ్రత్తగా నిర్ణయించుకోవచ్చు. నిజమైన గోల్ఫర్ పాఠాలు నేర్పితే మంచిది. నీ కొడుకు కన్నా నా కొడుకే మంచి గోల్ఫర్. వాడు క్లబ్ ని పట్టుకోవడం ఇదే మొదటిసారి, తెలుసా? సరే, అయితే మనం బాయ్స్ ఆడమని ఎవరి కోచింగ్ బాగుందో నిర్ణయిద్దాం. తప్పకుండా. మా అభిప్రాయం అవసరం లేదా? నాకు మంచి కోర్సు దొరికింది. ఇది రౌండ్ ద బ్లాక్ బ్యాక్ యాట్ గోల్ఫ్ ఛాలెంజ్. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు దీన్ని సృష్టించాను. ఇందులో చాలా రకాల హజార్డ్స్ ఉన్నాయి. డాగ్ లెగ్స్, బ్లైండ్ బంకర్స్ కూడా ఉన్నాయి. ఈ కోర్సుని సక్సెస్ఫుల్ గా ఇంతవరకు ఎవరు పూర్తి చేయలేదు. ఆఖరికి నేను కూడా. మీరు కూడా చేయలేదా? ఇది పర్ఫెక్ట్. అయితే ఎవరి కొడుకు మాస్టర్ గోల్ఫరో కాసేపట్లో తేలిపోతుంది. తప్పకుండా నా కొడుకే. అంటే సరదాగా ఆడుకోవచ్చా? గేమ్ కి తగినట్టు సీరియస్ గా ఉండు బాయ్. మనం దీన్ని ఎందుకు ఇక్కడే స్టార్ట్ చేయాలి? నువ్వు ఇలా ఎక్స్ట్రా రూమ్ ఇక్కడ కట్టుకోకపోతే పిల్లలు హాయిగా ఇక్కడ పేటియాలోనే ఆడుకుని ఉండేవాళ్ళు. సరే, నా వైఫ్ తిరిగి వచ్చేస్తుంది కానీ ఆ బ్యాక్ స్పిన్ చేసినప్పుడు కాస్త జాగ్రత్త. ఓకే కిడో, ఈ లేజర్ గైడెన్స్ సిస్టమ్ అంతా చూసుకుంటుంది. ఓ డాడ్, నేను ఆడాలా? బాల్ కొట్టు. సారీ. ఏం పర్వాలేదు సన్, మళ్ళీ ట్రై చేయి. మీ అమ్మకున్న ఈ వస్తువుని జాగ్రత్త చేశాక. బాల్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. నువ్వు లేకపోతే మేమేం చేయగలం? తప్పకుండా మూడోసారికి బాల్ హౌస్ ఆఫ్ స్వాంప్ లో ఉన్న డైవర్ హెల్మెట్ లోకి వెళ్తుంది. ఆట ఎలా ఆడాలో చూపించు మై సన్. కంప్రెస్డ్ ఎయిర్, పవర్ సైజ్ ఐరన్ ఉంది. నువ్వు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఒకే షాట్ లో వెళ్ళింది. అద్దరు కొట్టేశావు. ఈ పని కూప్ చేయగలడా? ఓ, తప్పకుండా చేయగలడు. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి బాబు. ఆ బాల్ తో నువ్వు కలిసిపో. బట్ మీ అబ్బాయి ఉపయోగించే బాలు అందరూ వాడే రెగ్యులేషన్ బాల్ లా లేదేంటి? అంటే మా అబ్బాయి చీట్ చేస్తున్నాడంటావా? అంటే పెద్దవాళ్ళ పోలికలు చిన్నవాళ్ళకి రావడం సహజమే కదా.
వాళ్ళు లేకుండా మనం ఆడుకుందాం. హే, నా బాల్ వదులు జుట్టు లేని క్యాట్. హలో హ్యాండ్సమ్. మన డాడీలు మనం చెప్పిన మాట వింటే బాగున్నావు. అలా జరిగినందుకు సారీ. మీ డాడీకి గొప్పలు చెప్పుకోవడం అలవాటు. మా డాడీగా? మీ డాడీ ఒక టెక్నోగీ కంట్రోల్ ఫ్రీక్. ఏంటి? సరేలే, చెవులతో ఊపిరి పీల్చమంటానికన్నా ఎంతో బెటర్. మీ డాడీ చెప్పిన 3వ కంటికి గ్లాసెస్ దొరకడం చాలా కష్టం. ఇక చాలే, మనం పందెం పెట్టుకుంటే మంచిది. నేను గెలిస్తే నువ్వు వారం పాటు నా హోంవర్క్ చేయాలి. నేను రెడీ. నువ్వు మాటలు తక్కువ పని ఎక్కువ రకం అనుకుంటాను. ఓ మనం ఆ కప్ ని హోల్ 5 గా వాడుకుందాం. మీ డాడీ ఇచ్చిన గిజ్మోకి బ్యాటరీలు వేసుకోవడం మర్చిపోకు. ఈ టైని బ్రేక్ చేయాల్సిందే. yes 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 oh no way పాపం సో సాడ్. oh ఇది బ్రైట్ గా ఉంది. మా డాడీ చెప్పింది కరెక్టే. ఇది రెగ్యులేషన్ బాల్ అయి ఉండదు. నీకు తోచిన కారణాలు అన్ని చెప్పు. ఓకే, షాట్ కి వెళ్ళింది. నీ దగ్గర ఉన్న ట్రిక్ బాల్స్ అన్నిటిని ఉపయోగించు. అయినా నేనే గెలుస్తాను. అది మనకు మళ్ళీ టై అయింది. మనం బర్డీ బోగి డాన్స్ చేద్దాం. ఎవరు నాతో వస్తారు? డెనిస్, ఆగు. నువ్వు అనేది కరెక్టే. ఈ బాల్ ఏదో విచిత్రం ఉంది. అవును, ష్యూర్. ఇందులో క్యాట్ లేటెస్ట్ ఫైండర్స్ వెపన్ ఉంటుంది కదూ. ఇందులో నుండి ఒక రకమైన ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తోంది. సరేలే, నేను 9th హోల్ ను కూడా గెలవాలి. ఓ మ్యాన్, ఫైనల్ హోల్ ఓల్డ్ లేడీ మంచం నుండి చుట్టూ తిరిగి ఆ బర్డ్ బాత్ లో పడాలి. అవసరం లేదు, నువ్వు గెలిచావు. నేను నెల రోజులకి నీ హోంవర్క్ చేస్తాను. ఏంటి? ఎందుకు? ఈ ఆట కోసం నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజంతటికి ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడా. బర్టన్ బార్కర్, నా కంట పడ్డావు. ఓల్డ్ లేడీ మంచం, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. నీ వయసులో ఉన్నప్పుడు ఎందుకు పనికిరాని మీ డాడీ కూడా ఈ పని చేయాలనుకున్నాడు. హే, కుప్పాల లేడీ ఎన్నో పనికొచ్చే పనులు చేయగలరు. మేము మా గేమ్ ని ఫినిష్ చేయబోతున్నాం ఇప్పుడే. అది చూద్దాం తత్తమ్మ. గ్లోవర్, గ్లోవర్. వావ్, థాంక్స్ డెనిస్. మీ డాడీ గురించి నేను అన్ని మాట్లాడినందుకు సారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు కోర్స్ ని ముగించడానికి మనకు ఒకే ఒక షాటే మిగిలింది. మనం ఈ ఆట అదిరేలా ఫినిష్ చేద్దామా? నా మెరడులో 9th హోల్ ని పూర్తి చేయడానికి వీల్లేదు. No! ఇలా రా, ఎందుకు పనికిరాని గోల్ఫ్ బాల్. నువ్వు ఒక హోల్ మిస్ అయ్యావు, కానీ నాకు కిట్టి దొరికింది. రౌండ్ ద బ్లాక్ బ్యాక్ యార్డ్ గోల్ఫ్ ఛాలెంజ్ కొత్త ఛాంపియన్. ఓ యా! నా హోంవర్క్ ఎంతవరకు వచ్చింది? దాదాపు అయిపోయింది. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? తెలీదు గాని నువ్వు వచ్చి షోని చూడు. కానివ్వండి, ముందు మిమ్మల్ని సరిదిద్దితేనే మీ కొడుకులు మాట వింటారు, బాగుపడతారు. ఇది నీకు అలవాటేగా హెన్రీ. ఈజీగా తవ్వేసి మట్టినెత్తే పని మాత్రం నాకు అప్పచెప్తావు. నువ్వు తవ్వుతావా? తీసుకో. త్వరగా పని కానివ్వండి. హా, మన డాడీలు గోల్ఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనం ఒక రౌండ్ మినీ గోల్ఫ్ ఆడదామా? షూర్, కానీ మన క్యాడీ ఈసారి దగ్గరికి రాదనుకుంటాను.